చెప్పండి మేడం, ఏం కావాలి? మన దగ్గర ఫ్రూట్స్ అన్ని చాలా ఫ్రెష్ మేడం. మ్యాంగోస్ కిలో 150 మేడం. మీకైతే 100కే ఇచ్చేస్తాను. డిస్కౌంట్లు అవి ఎందుకు కానీ 1 కిలో ఇవ్వి. ఆహా, గీకి గీకి బేరవాడే ఆడవాళ్ళని చూసా గానీ డిస్కౌంట్ ఇస్తానా వద్దన్న ఆడవాళ్ళని మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా మేడం. ముందు నువ్వైతే మ్యాంగోస్ ఇవ్వి. ఓకే మేడం. ఇదిగోండి మేడం. ఇవి 1 గంటలో తెచ్చిస్తాను. తిను మా సిస్టరు నేను వచ్చేదాకా ఇక్కడే ఉంటుంది. ఏంటి మేడం? షూటీగా మా చెల్లి ఇక్కడ ఉంటుంది. 1 గంటలో తెచ్చి మ్యాంగోస్ ఇస్తా. పాపా, మీ అక్క? అవును. ఫ్రూట్స్ ఎక్కడికి తీసుకెళ్ళింది? డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? నిన్ను ఎక్కడెందుకు పెట్టింది? అబ్బో, ఒకటేసారి ఇన్ని క్వశ్చన్సా? అవన్నీ నీకు తర్వాత తెలుస్తుందిలే, జరుగు. Few moments later. ఈగో బాబు మీ మ్యాంగోస్. రావే వెళ్దాం. మేడం, ఏదో జరిగింది కానీ నాకు అర్థం కాలేదు. మీరు మ్యాంగోస్ తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఆ అమ్మాయిని ఎక్కడెందుకు పెట్టారు? వెనక్కి వచ్చి మళ్ళా నా మ్యాంగోస్ నాకే ఎందుకు ఇచ్చారు? అదా, దగ్గరలో మా చుట్టాలు ఉన్నారు, ఊరికే చూడాలనిపించింది. ఒట్టి చేతితో ఏం వెళ్తాం, అందుకే మ్యాంగోస్ తీసుకెళ్దామని వచ్చాను. ఇప్పుడు ఎలాగా సీజన్ కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినా మామిడిపళ్ళు ఇస్తారు. ఎందుకు డబ్బులు బొక్క అని నీ దగ్గర మామిడికాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మామిడికాయలు నీకు ఇచ్చాను. తూకం వేసుకో, సెట్ అయిపోద్ది. ఎలా మేడం ఇలా? అసలు ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ ఎలా వస్తాయి మీకు? ఈ ఐడియా నాది కాదు, మా ఫ్రెండ్ది. ఈ మధ్యన ఫ్రెండ్ యాప్ లో పరిచయం అయింది. ఫ్రెండ్ యాపా? అదేంటి మేడం? ఫ్రెండ్ యాప్. ఇందులో కాల్స్ మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, రూమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నీ బర్డమ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. అవునా, భలే ఉంది మేడం మీరు చెప్పింది. మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తాను, వాళ్ళు మీలా షార్ప్ అవుతారు. మేడం, మరిది సేఫేనా? సేఫ్ కాకపోతే ఎందుకు చెప్తాను, నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. ఇది 100% సేఫ్ యాప్. ఓహో. ఇందులో కొత్త కొత్త ఫ్రెండ్స్ని కలవచ్చు, మాట్లాడచ్చు. ఒకవేళ ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకో, వాళ్ళని బ్లాక్ కూడా చేయొచ్చు. మీ సిస్టర్స్ నంబర్స్ అస్సలు రివీల్ అవ్వదు. ఇది సేఫ్ యాప్. ఇందులో మీకు నచ్చి ఇంకొక బెనిఫిట్ చెప్పనా? ఇందులో కాల్స్ మాట్లాడుతూ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. దాని రియల్ టైం మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా టైం పాస్ కి యూజ్ చేసుకోవచ్చు. అదిరిపోయింది మేడం. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకో, మా సిస్టర్స్ కూడా చెప్తాను. ఎట్లా డబ్బులు కూడా వస్తాయన్నారు కదా. చూసారు కదా, నేను ఫ్రెండ్ యాప్ యూజ్ చేసి కొత్త కొత్త ఫ్రెండ్స్ని కలిసాను, ఇంకా బోల్డ్ అండ్ గిఫ్ట్స్ గెలుచుకున్నాను. మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవునే, నేను గంట బయటకు వెళ్ళాను కదా, ఫ్రూట్ షాప్లో నీకు బోర్ కొట్టలేదా? బోర్ ఏం కొట్టలేదు. పుచ్చకాయలు అమ్మడం నేర్చుకున్నా ఈ గ్యాప్లో. పుచ్చకాయలు అమ్మడం నేర్చుకున్నావా? చెప్పండి సార్, ఏం కావాలి? బాబు, పుచ్చకాయ ఉందమ్మా. సార్, ఒక పుచ్చకాయ 100 రూపాయలు సార్. సరే, ఒకటి ఇచ్చేయి. ఓకే సార్. ఏం చేస్తున్నాడు? ఇదిగోండి సార్. సార్ చెప్పండి సార్, ఏం కావాలి? ఏమ్మా, పుచ్చకాయ ఎంత? సార్, పుచ్చకాయ 100 రూపాయలు సార్. సరే, ఒకటి. ఓకే సార్. ఇదిగోండి సార్. బాబు, ఈ పుచ్చకాయ ఎంత? పుచ్చకాయ 100 రూపాయలు సార్. ఒకటి మంచి చూసి. ఓకే సార్. అన్న నేను ఇస్తా. నువ్వా? ఏం బాలే. ఇది
తీసుకోండి, ఇది బాగుంటుంది. ఓకే ఓకే. పాపా ఏంటి నీకు పుచ్చకాయ ముందే వచ్చా? రాదు. మరి అంత కరెక్ట్గా ఎలా ఇచ్చావు అమ్మా? దీంట్లో ఏముంది? ఇందాక నువ్వు 2 కొట్టి 3 ఇచ్చావు కదా, అలాగే నేను కూడా 2 ఫ్రూట్లు కొట్టి 3 ఇచ్చేసాను. నాకు ఏడుపు వస్తుందిరా. అందాల చందమామ వనిన దాగున్నది. చెప్పండి సార్ ఏం కావాలి? మన దగ్గర ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్ సార్. ఫ్రూట్స్ అన్నీ అక్కర్లేదు, ఒక యాపిల్ చాలు. ఒక యాపిలా? ఎంత? ఒక యాపిల్ అంటే ఎంత చెప్తాం? ఒక 25 రూపాయలు సార్. 25 రూపాయలా? చేసాను, ఇదిగో. ఇలా ఒక యాపిల్ అనుకుంటున్నా. బిజినెస్ ఎప్పుడు కావాలి? మోటివేషన్ ఇద్దామంటే అసలు ఆగనోడు ఆగలా. ఏంటో ఎంత మాల్ తెచ్చా, కస్టమర్లు ఎవరూ రావట్లేదు. సార్ ఈరోజు ఏం ఫ్రూట్ కావాలి? యాపిల్. ఓకే, ఒక యాపిల్. సార్ ఒక యాపిల్ తీసుకుంటే ఏముంటుంది సార్? అదే ఒక యాపిల్ అని చెప్పానా? దానికంత కోపం ఎందుకు సార్? తీసుకోండి. అయిపోయింది. వచ్చారా? ఒక యాపిలేగా, తీసుకోండి. 25 రూపాయలు ఏముందిలేండి, వెళ్ళండి. అసలు వీడు ఒక యాపిల్ తీసుకొని ఏం చేస్తున్నాడు? ఇదిగోండి సార్ మీ యాపిల్ రెడీ. నాకేమొద్దు, ఇవి అసలు మంచి యాపిల్సే కాదు. ఏం మాట్లాడుతున్నారు సార్? హైదరాబాద్ మొత్తం మీద నాది బెస్ట్ మాలు. నేను యాపిల్ డైరెక్ట్ కాశ్మీర్ నుండి పట్టించుకుంటాను. అయితే తోట పనులు నేను మోసం చేస్తున్నాడు. ఇవి అసలు పర్ఫెక్ట్ యాపిల్సే కాదు. అసలు అది మీరు ఎలా చెప్తారు సార్? ఏం జరిగింది చెప్పండి. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. యాపిల్కి అమ్మాయిని లవ్ చేయడానికి ఏం సంబంధం ఉంది సార్? చెప్తాను, కంగారు ఎందుకు? అయితే అమ్మాయిని ఇంకోటి కూడా లవ్ చేస్తున్నాడు. అది నాకంటే బాగా ఇంప్రెస్ చేస్తున్నాడు. వాడికంటే బాగా ఇంప్రెస్ చేయాలని చెప్పి గూగుల్లో కోట్స్ కొడితే అండ్ యాపిల్ గిఫ్ట్స్ డాక్టర్ అవే అని వచ్చింది. వాడు డాక్టరే. అందుకే అమ్మాయికి రోజు యాపిల్ ఇస్తున్నాను, వాడు దూరం అయిపోతాడని. కానీ ఆవిడే నీ యాపిల్స్ మంచిగా కాదు. కోట్లో ఇంతలా అర్థం ఉందా? సార్ చెప్పండి సార్ ఏం కావాలి? యాపిల్స్ ఎంత అన్నా? సార్ 400 రూపాయలు సార్. అంటే 50కి 2 కదా? అవును సార్. 40కి చేసేసుకో, 2 తీసుకుంటా. సార్ అవ్వదు సార్, ప్లీజ్ సార్. అవుతుంది, ఎందుకు అవ్వదు? సార్ సార్ అర్థం చేసుకోండి సార్. ఇదిగో తీసుకో సార్. ఇదిగోండి సార్. ఇదెంత? 20 సార్. 20యా? సరే ఇది పట్టుకో, సరిపోయింది కదా? ఇంకా అర్థం కాలేదు సార్. ముందే 50 ఇచ్చానా? అవును. ఆ తర్వాత ఒక 10 ఇచ్చానా? మొత్తం ఎంత? 60. ఇదెంత? 40. ఇదెంత? 20. 40 20 ఎంత? 60. 60 20 సరిపోయింది కదా? ఎలా? హాయ్ మేడం. రైట్ అయ్యేదరా ఎడిపోయింది. మా అమ్మ ఉతకలే సార్. మీ అమ్మ ఉతకలేదా? కూసా. ఎవరాడు? చెప్తే అర్థం కదరా. ఎవ్రీథింగ్ ఓకే మేడం? ఎస్ సార్. సార్ చెప్పమ్మా ఏంటి?